రంజకత్వంతో ఉంటుంది. కొన్ని కొన్ని ఒక్కొక్క సందర్భానికి బాగా పనికొస్తాయి. ఉదాహరణకి మాట ఎంత పొందికగా ఉండాలి అన్న దాని మీద పద్యం ఉందనుకోండి, అది మాట్లాడేటప్పుడు పనికొస్తుంది. అట్లా కాకుండా జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఇక ఇందుకు అందుకు అని లేదు. ప్రతి దాని విషయంలోనూ కూడా మీరు ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అది జీవితానికి అంతటికీ కూడా కరదీపికగా పనికొస్తుంది. అంటే కరదీపిక అంటే చేత్తో పట్టుకున్నటువంటి దీపం ఏ వస్తువునైనా ఎట్లా చూపిస్తుందో అట్లాంటి పద్యం ఒక్కటి జ్ఞాపకంలో ఉంటే జీవితం మంచి విలువలతో కూడిన జీవితంగా మారడానికి కారణమవుతుంది. అటువంటి పద్యం మహాభారతంలో తిక్కన గారు రచించినటువంటి పద్యం ఒకటి ఉంది. ఎన్నో ఉన్నాయి. నేను మీకు ఉదాహరణకే ఆ పద్యం చెప్తున్నాను. అందులో అంటారు, ఒరులేమేమియునర్చిన నరవర అప్రియము నీ మనంబున కగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇందులో అంటున్నారు, ధర్మం అన్నది ఆచరించవలసి వస్తే ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో. అది జ్ఞాపకం పెట్టుకుని నువ్వు జీవితంలో ఆచరించడం అలవాటు చేసుకుంటే నువ్వు ఎట్లా బ్రతకాలో అట్లా బ్రతుకుతున్నవాడివే అని గుర్తు. ఏమిటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అంటే, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆ మాట అవతల వారు నన్నంటే నేను చాలా బాధపడతానా? అయితే నువ్వు అవతల వారిని అనకు. ఎందుకనంటే ఒక మాట మాట్లాడే ముందు అది నన్నంటే నేను చాలా బాధపడతాను. నేను చేసినటువంటి మంచి పనులన్నీ పోయాయి, నేను చేసిన ఉపకారాలన్నీ పోయాయి, నేను పడ్డ కష్టమంతా పోయింది. నేను ఎక్కడో ఏదో చేసిన ఒక్క తప్పు పట్టుకుని నన్ను ఇంత మాట అన్నారని అవతల వాళ్ళు చాలా బాధపడతారు అట్లా మాట్లాడితే అనుకుంటే, నువ్వు అవతల వాళ్ళని కూడా ఆ మాట అనకు. ఏదైనా ఒక మాట అనే ముందు ఆ మాట నన్నంటే చాలా బాధపడతాను అని నీకు అనిపిస్తే నువ్వు ఆ మాట ఇతరులను అనవద్దు. నువ్వు ఏదైనా పని ఇతరుల విషయంలో చెయ్యవలసి వస్తే ఆ పని నా పట్ల ఎవరైనా చేస్తే నేను చాలా బాధపడతాను, చెయ్యవద్దు. ఇతరుల విషయంలో నువ్వు చెయ్యొద్దు.